పాకిస్తాన్ దశాబ్దాలుగా అణ్వాయుధాల నీడను తన వ్యూహాత్మక కవచంగా భావించింది. భారత్ సాంప్రదాయ సైనిక ప్రతిస్పందనకు వస్తే అణు ప్రమాదం పెరుగుతుందని, అందుకే భారత్ వెనక్కి దగ్గుతుందని లెక్కలు వేసుకుంది. కానీ సింధూర్ తర్వాత ఆ లెక్కలపైన కొత్త ప్రశ్నలు మొదలయ్యాయి. అణ్వాయుధాలు ఉండడం మాత్రమే సాంప్రదాయ సైనిక చర్యలను పూర్తిగా అడ్డుకోలేవన్న చర్చ ఇప్పుడు ముందుకొచ్చింది. భారత్ పరిమితమైన లక్ష్యబద్ధమైన నియంత్రిత ప్రతిస్పందనతోటి తన సామర్థ్యాన్ని చూపించిందన్న విశ్లేషణలు వెలువడ్డాయి. మరి పాకిస్తాన్ అణు నిరోధక వ్యూహానికి సింధూర్ ఎలాంటి సవాలు విసిరింది? భారత్ సాంప్రదాయ శక్తి, సాంకేతిక సామర్థ్యం, నిఘా వ్యవస్థలను ఎలా విస్తరిస్తోంది? మారుతున్న ఈ వ్యూహాత్మక సమీకరణంలో పాకిస్తాన్ ముందు ఉన్న అసలు సవాలేమిటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్ దశాబ్దాలుగా ఒక వ్యూహాన్ని నమ్ముకుంది. అణ్వాయుధాలు ఉన్నాయనే భయంతో భారత్ను నిరోధించవచ్చని భావించింది. దీనినే పూర్తిస్థాయి నిరోధక వ్యూహంగా ప్రచారం చేసింది. కానీ సింధూర్ ఆ ఆలోచనలోని పరిమితులను బయటపెట్టిందని అమెరికాకు చెందిన అణు శాస్త్రవేత్తల బులెటిన్ నివేదిక విశ్లేషించింది. అణ్వాయుధాలు ఉండటం మాత్రమే సంప్రదాయ సైనిక చర్యలను పూర్తిగా అడ్డుకోలేదని ఆ నివేదిక పేర్కొంది. ఇదే పాకిస్తాన్కు అసలు వ్యూహాత్మక దెబ్బ. ఎందుకంటే అణు బెదిరింపు వెనుక దాక్కుని ఉగ్రవాద మౌలిక వ్యవస్థను కొనసాగించవచ్చనే లెక్కకు పరిమితులు కనిపించాయి. భారత్ తన ప్రతిస్పందనను పరిమితంగా, లక్ష్యబద్ధంగా, నియంత్రితంగా ఉంచగలదని సింధూర్ చూపించింది. అంటే అణు ప్రమాదాన్ని పెంచకుండా సంప్రదాయ శక్తిని ఉపయోగించే స్థలం పూర్తిగా మూసుకుపోలేదన్న సందేశం వెలువడింది. ఇతర విశ్లేషణలు కూడా సింధూర్ సమయంలో అణు బెదిరింపులు బహిరంగంగా కనిపించలేదని పేర్కొన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఎదుర్కొంటున్న అసలు సమస్య ఇదే. అణు ఆయుధాలు వ్యూహాత్మక రక్షణకు ఒక భాగం మాత్రమే. వాటిని రాజకీయ కవచంగా ఉపయోగిస్తే ప్రత్యర్థి తన ప్రతిస్పందన విధానాన్ని మార్చుకోవచ్చు. భారత్ అదే దిశగా ముందుకెళ్తుంది. భవిష్యత్తులో ఉగ్రవాదానికి ప్రతిస్పందన కేవలం దౌత్య నిరసనగా ఉండకపోవచ్చు. సాంకేతికత, నిఘా, క్షిపణి సామర్థ్యం, వాయు రక్షణ, సమన్వయ సైనిక చర్యలు భారత నిరోధక శక్తిని నిర్ణయించనున్నాయి. సింధూర్ అందించిన అతిపెద్ద వ్యూహాత్మక పాఠం ఇదే. పాకిస్తాన్ అణు నీడను చూపితే భారత్ వడికి తగ్గే కాలం ముగుస్తోంది. పాకిస్తాన్ ఇప్పుడు మరో కఠినమైన వాస్తవాన్ని ఎదుర్కొంటోంది. అణు సామర్థ్యాన్ని పెంచడం ద్వారా మాత్రమే సంప్రదాయ సైనిక లోపాలను పూడ్చలేమని సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఎదుర్కొన్న పరిస్థితులు, దాని సైనిక సిద్ధత, కమాండ్ వ్యవస్థ, వైమానిక రక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి. సింధూర్ అనంతరం పాకిస్తాన్ సంప్రదాయ సైనిక సామర్థ్యాలపై మరింత దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని తాజా నివేదిక కూడా సూచిస్తుంది. ఇక్కడే భారత్ వ్యూహం భిన్నంగా కనిపిస్తుంది. భారతదేశం కేవలం అణ్వాయుధాల సంఖ్యపై తన భద్రతను ఆధారపెట్టడం లేదు. దీర్ఘదూర దాడి సామర్థ్యాలు, ఖచ్చితమైన క్షిపణులు, మానవరహిత వ్యవస్థలు, నిఘా వ్యవస్థలు, అంతరిక్ష ఆధారిత సమాచార సాంకేతికత, బహుళస్థాయి వైమానిక రక్షణ ఇవన్నీ కలిపి సమగ్ర యుద్ధ సామర్థ్యాన్ని నిర్మిస్తుంది. సింధూర్ సమయంలో క్షిపణులు, వాయుశక్తి, రాడార్లు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ యుద్ధ సామర్థ్యాల సమన్వయం కీలకంగా మారిందని విశ్లేషణలు పేర్కొంటున్నాయి. అంటే భవిష్యత్తు యుద్ధం కేవలం సైనికుల సంఖ్యతో నిర్ణయించబడదు. ఎవరు ముందుగా గుర్తిస్తారు, ఎవరు వేగంగా నిర్ణయం తీసుకుంటారు, ఎవరి ఆయుధాలు ఎక్కువ ఖచ్చితత్వంతో పనిచేస్తాయి, ఎవరి సమాచార వ్యవస్థలు నిరంతరం పనిచేస్తాయి, ఎవరు ప్రత్యర్థి కమాండ్ వ్యవస్థను వేగంగా దెబ్బతీయగలరు, ఇవే కీలక ప్రశ్నలు. పాకిస్తాన్కు ఇప్పుడు ఇదే సవాల్. అణు సామర్థ్యం ఉన్నప్పటికీ సంప్రదాయ రంగంలో ప్రతి లోపాన్ని అణు బెదిరింపుతో దాచడం సాధ్యం కాదు. భారత్ మాత్రం సంప్రదాయ శక్తిని సాంకేతికతతో కలుపుతుంది. ఇదే భవిష్యత్తు నిరోధక శక్తికి అసలు నిర్వచనం. సింధూర్ తర్వాత పాకిస్తాన్ చేసిన సైనిక మార్పులను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ఇస్లామాబాద్ కూడా తన పాత లెక్కలను తిరిగి పరిశీలించాల్సి వచ్చింది. దీర్ఘదూర సంప్రదాయ దాడి సామర్థ్యాలు, వైమానిక రక్షణ, సైనిక సమన్వయం వంటి అంశాలపై పాకిస్తాన్ పునర్వ్యవస్థీకరణకు ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. కొత్త రాకెట్ వ్యవస్థలు, ప్రత్యేక కమాండ్ నిర్మాణాలు, వైమానిక రక్షణ కొనుగోలు కూడా ఈ మార్పులో భాగంగా కనిపిస్తున్నాయి. అంటే పాకిస్తాన్ సమస్య కేవలం భారత సైనిక శక్తి కాదు. భారత్ వేగంగా మారుతున్న యుద్ధ విధానానికి పాకిస్తాన్ సరిపోయేలా తన వ్యవస్థను మార్చుకోవాల్సి వస్తుంది. ఇదే వ్యూహాత్మక ఒత్తిడి. ఇక్కడ మరో కీలక అంశం ఉంది. అణ్వాయుధాలు రెండు దేశాల మధ్య తుది స్థాయి ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే బాధ్యతాయుతమైన దేశం వాటిని యుద్ధ సాధనంగా కాకుండా నిరోధక సాధనంగా చూడాలి. భారత్ కూడా తన అణు విధానాన్ని నిరోధకత ఆధారంగా కొనసాగిస్తుంది. పాకిస్తాన్ మాత్రం పూర్తిస్థాయి నిరోధకత పేరుతో సంప్రదాయ దాడులకు అణు నీడను జతచేసే విధానాన్ని అనుసరిస్తోంది.
కానీ సింధూర్ ఒక ముఖ్యమైన సందేశాన్నిచ్చింది. అణు ఆయుధాలు ఉన్నాయనే కారణంతో ప్రతి సంప్రదాయ సైనిక చర్యను ముందుగానే ఆపేయాల్సిన అవసరం లేదని, అదే సమయంలో సంక్షోభాన్ని నియంత్రించాల్సిన బాధ్యత కూడా ఇరు దేశాలపై ఉంది. భారత్కు ఇక్కడి పాఠం మరింత స్పష్టం. భవిష్యత్తులో శక్తి అంటే కేవలం అణుబలం కాదు, ఖచ్చితత్వం, వేగం, నిఘా, సాంకేతిక ఆధిపత్యం, నిర్ణయ సామర్థ్యం కలిసి నిర్మించే సమగ్ర శక్తి. పాకిస్తాన్ ఇప్పుడు అదే మారుతున్న వాస్తవాన్ని ఎదుర్కొంటోంది. సింధూర్ను కేవలం ఒక సైనిక చర్యగా చూడటం వ్యూహాత్మకంగా చాలా చిన్న విశ్లేషణ. దాని అసలు ప్రభావం భారత పాకిస్తాన్ సంబంధాల్లో నిరోధకతకు కొత్త అర్థాన్ని ఇవ్వడంలో ఉంది. భారతదేశం సంప్రదాయ సైనిక శక్తిని ఉపయోగించగల సామర్థ్యాన్ని ప్రదర్శించిందని అనేక విశ్లేషణలు చెబుతున్నాయి. అదే సమయంలో చర్యను పరిమితంగా ఉంచి విస్తృత యుద్ధానికి దారితీయకుండా నియంత్రించగల సామర్థ్యాన్ని కూడా చూపించింది. ఇదే పాకిస్తాన్కు అత్యంత అసౌకర్యకరమైన సందేశం. ఎందుకంటే దాని పాత వ్యూహం ఒక ఊహపై ఆధారపడింది. భారత్ సంప్రదాయ సైనిక ప్రతిస్పందనకు ముందుకు వస్తే అణు ప్రమాదం పెరుగుతుందని, అందువల్ల భారత్ వెనక్కి తగ్గుతుందని భావించడం. కానీ సింధూర్ ఆ లెక్కను మరింత సంక్లిష్టం చేసింది. భారత్ ఇప్పుడు మరో దశకు వెళ్తుంది. భవిష్యత్తులో నిఘా మరింత లోతుగా ఉంటుంది, సరిహద్దు పర్యవేక్షణ మరింత ఖచ్చితంగా ఉంటుంది, క్షిపణి సామర్థ్యం మరింత పెరుగుతుంది, స్వదేశీ రక్షణ ఉత్పత్తి విస్తరిస్తుంది. కృత్రిమ మేధస్సు, అంతరిక్ష సాంకేతికత, మానవరహిత వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ యుద్ధ సామర్థ్యాలు కలిసి కొత్త రక్షణ నిర్మాణాన్ని సృష్టిస్తాయి. విశ్వసనీయమైన సైనిక సామర్థ్యం, స్పష్టమైన రాజకీయ సంకల్పం, ఖచ్చితమైన సాంకేతికత, నియంత్రిత ప్రతిస్పందన ఇవన్నీ కలిసినప్పుడే నిజమైన నిరోధక శక్తి ఏర్పడుతుంది. సింధూర్ తర్వాత భారత్ ఆ దిశగా మరింత ముందుకెళ్తుంది. పాకిస్తాన్కు ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు, మారుతున్న శక్తి సమీకరణానికి సంకేతం. అణు ఆయుధాలు భయాన్ని కలిగించవచ్చు, కానీ భయం ఒకటే శాశ్వత నిరోధక శక్తి కాదు. విశ్వసనీయమైన సైనిక సామర్థ్యం, స్పష్టమైన రాజకీయ సంకల్పం, ఖచ్చితమైన సాంకేతికత, నియంత్రిత ప్రతిస్పందన ఇవే భవిష్యత్తు వ్యూహాత్మక శక్తిని నిర్ణయిస్తాయి. సింధూర్ తర్వాత భారత్ ఆ దిశగా ముందుకు వెళ్తుండగా పాకిస్తాన్ ఎదుర్కొంటున్న అసలు ప్రశ్న ఒక్కటే: భారత్ మారుతున్న వేగానికి తాను ఎలా సరిపోతుంది?